హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ నేనైతే నిద్ర లేచిన తర్వాత ఇంకా బెడ్ అయితే ఇట్లా నీట్‌గా సెట్ చేసేస్తున్నానండి. యాక్చువల్‌గా కాసేపు ఆగాల్సొచ్చింది. పని వెంటనే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయింది. అది కాక మా ఇంటి దగ్గర కొంచెం కరెంట్ ఎక్కువ తీస్తున్నారు ఈ మధ్య. సో, ఇంకా కరెంటు వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి అది మంచిగా ఛార్జింగ్ అయిన తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇంట్లో చేసే పనే కదా మీతోని షేర్ చేసుకునేది. అందుకని ఇంకా వెయిట్ చేయాల్సొచ్చింది. ఇలా ఉంటాయన్నమాట నా వీడియో తిప్పలనేవి. ఇంకా బెడ్ అంతా కూడా నీట్‌గా సెట్ చేసేసిన తర్వాత బయట వాకిలైతే తుడిచేస్తున్నాను. ఇవాళ వెదర్ అంతా కూడా చాలా బావుందండి. అటు ఎండ లేదు, ఇటు వాన పడుతుందన్నట్టుంది కానీ వాన కూడా పడలేదనమాట. ఇంకా సరే గబగబా పనైతే చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము నిన్న బయటికెళ్ళొచ్చాం గదా! ఆ తర్వాత రోజు తీసిన వీడియో అనమాట. మా తోడికోడలు వాళ్ళ ఇంటికెళ్ళొచ్చాను గదా! ఆ తర్వాత రోజు పనైతే చాలా ఉందండి నాకు. ముందు రోజు నేనింకా ఇంట్లో వర్క్ అంతా ఏం చేయలేదు. అందుకని ఇవాళ కొంచెం ఎక్కువనే ఉందనమాట నాకు పని. ఎందుకంటే ఇంకా బయటికెళ్తున్నాం గాబట్టి పనంతా గూడా తర్వాత చేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా నేను ఫస్ట్ అయితే రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికైతే ఎళ్ళానండి. అంతా పని జేసుకొని ఎళ్ళాలంటే ఇంకా టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతదని జెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే డైలీ ఇది ఉండే రొటీన్ వర్కే కదా! ఈ మధ్య అది గాక ఇంట్లో ఉండి ఉండి అసలు బాగా పిచ్చెక్కినట్టు అయిపోతుందనమాట నాకు. మాట్లాడడానికి ఎవరు లేక అట్లా కొంచెం టైం పాస్ అవ్వట్లేదు. సరే అని జెప్పి ఇంకా డైలీ ఉండే వర్కే గదా అని జెప్పి ముందు ఇంట్లో పని అలాగే పెండింగ్ పెట్టుకొని అక్కడికెళ్ళేసి వచ్చాము. అందుకనే ఇంకా నేను రిఫ్రెష్ అయ్యాను. కాస్త అలా మా వాళ్ళని కలిసొచ్చినందుకు నాకు కొంచెము రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చింది మళ్ళీ. కొంచెం అలసటగా ఉంది గానీ, ఇంకా నాకు పర్లేదు బానే ఉంది. ఎందుకంటే నిన్న నేను వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత కాసేపు కూడా ఇలా బెడ్ మీద నడుము వాల్చలేదండి. అదొక్కటే కొంచెం పెయిన్ ఉంది తప్ప మిగతాదంతా గూడా బానే ఉందనమాట నాకు. ఇంకా వాకిలైతే కంప్లీట్‌గా తుడిచేసాను. ఇవాళ బట్టలు గూడా ఆరేయాలి. అదొక పనుంది. ఇల్లు కొంచెం క్లీన్ జేసుకోవాలి. గిన్నెలున్నాయి తోముకోవాల్సినవి. అవి కూడా తోముకోవాలి. కాకపోతే ఏంటంటే నేను ప్రశాంతంగా జేసుకోవచ్చు పననేది. ఫుల్ టైం అయితే నాకుందనమాట. వంట జేయడానికి ఇవాళ వంట పనైతే లేదు. క్యాన్సిల్ అయిపోయింది. మా హస్బెండ్‌కి ఇంటికి రావడానికి కుదరట్లేదంట. ఇంకా ఆయన వాళ్ళ టెంపుల్‌లోనే తినేస్తాను అని జెప్పారు. అందుకని ఇంక నేనైతే వంట ఏం జేయట్లేదు. ఇంకా నా ఒక్కదాని కోసమే గాబట్టి, ఇంట్లో నిన్న నైటు వండిన అన్నం మిగిలింది. అదే ఇంకేమన్నా చేసుకుందాం దాంతోనే అని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే టేబుల్ మొత్తం అంతా గూడా పిండి పడిపోయి ఉంది. మొన్న నేను చపాతీ చేసిన వీడియో మీకు యాక్చువల్‌గా ముందు పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా డైలీ రొటీన్ వర్కే చూపిస్తున్నాను గదా అనేసి ఫస్ట్ మేము బయటికెళ్ళొచ్చిన వీడియో పెట్టి, తర్వాత చపాతీ చేసిన వీడియో అయితే పెట్టానండి మీకు. సో, ఇంకా టేబుల్ మీద అంతా పిండి పడిపోయి ఉంది గదా! దానంతా గూడా నేను నీట్‌గా కోలిన్ బెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఎంత దుమ్మొచ్చిందో అసలు రోజు రోజు తుడిచినా కూడా ఎంత దుమ్మొస్తుందో. ఇంకా ఇల్లంతా గూడా దుమ్ముగానే ఉందండి. ఆల్రెడీ ఇంకా బెడ్‌రూమ్ అవి మీకు ఎలాగో వీడియోలో చూపించలేను కనిపించదు తుడిచినా అని జెప్పేసి, ఫస్ట్ ఇంకా అవన్నీ తుడిచేసొచ్చి మళ్ళీ వీడియో ఆన్ చేశాను. ఆల్రెడీ బట్టలు గూడా ఒక పక్కన అవుతూ ఉన్నాయి. బట్టలైతే నేను మిషన్ అయిపోయినంక వెంటనే ఆరేస్తాను. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. మా దగ్గర ఇంకా ఫుల్లు గాలైతే వస్తుందండి. చల్లగా ఉంది ఇవాళ వాతావరణం అంతా గూడా. అందుకనే ముందు నేను బట్టలు ఆరేస్తే అవి ఆరిపోతే ఇంట్లో తెచ్చి ఎయొచ్చు అని జెప్పి ఇంకా అనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఇంకా బట్టలు గూడా ఆరేసి గిన్నెలు గూడా తోమేస్తే ఇంక ఇవాళటికి ఫుల్లుగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది గదండీ! అందుకే ఇంకా నేను ఇప్పుడే మొత్తము కంటిన్యూగా వర్క్ అనేది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు అలా కుదరలేదు. కొంచెం ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా నేను లంచ్ అనేది చేసేసాననమాట. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాను కాసేపు. ఇలా మంచం మీద ఎళ్లి ఇలా వాలి ఫోన్ చూస్తూ ఉన్నాను. మళ్ళీ నిద్ర పట్టేసింది. మళ్ళీ ఇంకా 5:00కే లేచాననమాట ఈవినింగ్. లేచిన తర్వాత గూడా నాకు ఇంకా ఏమంటారు కొంచెం సడెన్‌గా లేచాననమాట. ప్రశాంతంగా మనం పీస్‌ఫుల్‌గా పడుకొని లేస్తే మనకేమనిపియదు గానీ, ఒక ఆలోచన ఏదైనా మైండ్‌లో ఉండి లేస్తే సడెన్‌గా ఇంకా నాకు హెడేక్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే
ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను కదా బయట, ఇంకా నాకు ఆ మైండ్లో పడుకుంటే సడన్గా ఫుల్ గాలి వచ్చేసి బట్టలు ఎగిరిపోయాయేమో అన్న థాట్ వచ్చింది. ఇంకా దానికే ఇంకా నేను సడన్గా లేచి వచ్చి బయటకు వచ్చి తలుపు తీసి చూశానన్నమాట. చూస్తే ఏం లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. బట్టలన్నీ కూడా ఇలా తాడు మీద నేను ఎలా ఆరేసానో అలాగే ఉంది. కాకపోతే నాకు ఎందుకో నేను ఆ ఆలోచనతో పడుకున్నట్టున్నాను. ఇంకా నాకు అది మైండ్లో అలా వచ్చింది. ఇంకా లేచేసాను. ఇంతలోగా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయనకు కూడా టీ పెట్టాను. ఇంకా నాకు ఆయన కలిపి టీ పెట్టాను అనమాట. టీ పెట్టేసి ఇంకా ఇద్దరం కూడా టీ తాగాము. ఇంకా నేను బిస్కెట్ తిన్నాను కొంచెం, ఎందుకంటే మధ్యాహ్నము మిగిలిపోయిన అన్నంతో నేను పులిహోర చేసుకున్నాను, నిమ్మకాయ పులిహోర. కాకపోతే అంతా బాగానే ఉంది కానీ మరి ఎందుకో నాకు కొంచెం అంత తినాలనిపించలేదు. ఏదో లైట్గా ఆకలేసింది కాబట్టి కొంచెం తినేసి మిగిలిందంతా కూడా అన్నం పడేసాను అనమాట. ఇంకా అందుకనే ఇంకా మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కాబట్టి ఈవినింగ్ ఆకలేసింది నాకు. ఇంకా అట్లా అని చెప్పి టీ బిస్కెట్ అయితే తినేసాను. అంట్లు తోమలేదు కదా, ఇంకా అంట్లు ఉన్నాయి కదా, ఇంకా తోముదామంటే నాకేమో ఈవినింగ్ చలి అనిపించింది. ఇది వరకు అసలు ఎంత చల్లగా ఉన్నా సరే నాకు ఎంత చల్లగా ఉంటే అంత హాయిగా అనిపించేది అనమాట క్లైమేట్. ఇప్పుడు అలా లేదనమాట నా బాడీ. కొంచెం చల్లగా ఉన్నా సరే నేను చలి ఎక్కువ వేసేస్తుంది బయట చల్లదనం ఉంటే. అంటే ఇప్పుడు మనము ఉడకబోసి మనం కూలర్ వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం చల్లగా గాలి వస్తే కాసేపే భరించగలుగుతున్నాను. తర్వాత ఇంకా రగ్గు కప్పుకొని కూడా పడుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అలా అయిపోయింది. అందుకని ఇంకా బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నాకు అంట్లయితే తోమబుద్ధి అవ్వలేదు. కానీ సింక్ నిండా అంట్లు ఉన్నాయి. అవి అలా చూస్తూ ఏమో ఊరుకోలేకపోతున్నాను. ఇంకా ఏదైతే అది అయింది. నెక్స్ట్ డే మార్నింగే తోముకుంటానని అనుకున్నాను. కాకపోతే ఒక్కసారి నేను ఇమాజిన్ చేసుకున్నానండి, ఇప్పుడు ఒకవేళ నేను అంట్లు తోమకుండా రేపు మార్నింగు పడుకొని లేచిన తర్వాత కిచెన్లోకి అడుగు పెట్టంగానే అంట్లు అలా నిండా ఇలా సింక్ నిండా ఉన్న అంట్లు వాటిని చూస్తే అయితే ఎంత ఇరిటేషన్ వస్తుందో కదా అన్నట్టు ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాను అంతే. ఇంకా నేను లేచి గబగబా ఇంకా అంట్లన్నీ కూడా తోమేశానండి. ఆ అంట్లు తోమేసిన తర్వాత అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వేరే పెద్ద పనులేం లేవన్నట్టుగా ఫీల్ అయిపోయాను నేను. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను పులిహోర కోసం తాలింపు వేస్తున్నాను. బట్టలు ఆరేయడం అయిపోయింది కదా, అంట్లో ఒకటి నేను ఏమనుకున్నా అంటే అన్నం తినేసిన తర్వాత తోమచ్చులే అన్నట్టు అనుకున్నాను. ఇక్కడ మరి నాకు పులిహోరలో ఏం మిస్టేక్ అయిందో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ అంత టేస్ట్గా అనిపించలేదు నాకు. అంటే నిమ్మకాయ పిండినా కూడా లైట్ చేదనిపించింది. నేను అన్నం వేడున్నప్పుడు అయితే నేనేమి నిమ్మకాయ అయితే పిండలేదు. అన్నం అసలు వేడే లేదనమాట. లేనప్పుడే నిమ్మకాయ పిండి కలిపాను. కానీ మరి ఎందుకు అలా అయిందో ఇంకా అట్లా అనిపించింది నాకు కొంచెం చేదుగా. ఇంకేదో ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం తినేసాను, మిగిలినంతా కూడా పడేసాను. ఈవినింగ్ అంట్లు తోమేటప్పుడు ఇంకా పడేసి గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇవాళ డే అంతా కూడా కొంచెం నాకు ఏమంటారు మంచిగా కంప్లీట్గా ఒక వర్క్ చేసుకున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందండి. ఇంకా కొంచెం వీడియో గురించే ఫోను ఇబ్బంది అవుతుందని చెప్పి మధ్య మధ్యలో ఛార్జింగ్ పెడుతూ అది అయినప్పుడల్లా ఇంకా ఫోన్ స్టాండ్కి పెట్టి వీడియో తీసుకుంటూ నేను పని చేసుకుంటున్నాను అనమాట.
ఇక్కడైతే ఆల్మోస్ట్ అంట్లన్నీ అయిపోయాయండి. తోమేసి కడిగేసుకున్నాను శుభ్రంగా. ఒక టబ్ నిండా అంట్లన్నీ అయ్యాయన్నమాట. అవన్నీ తోమేశాను. ఎలాగో ఎప్పుడు మీతోని అంట్లు తోమేది షేర్ చేసుకుంటాను కదా వీడియో అని చెప్పేసి ఇవాళ పెద్దగా వీడియో ఏం తీయలేదన్నమాట. నాకైతే మంచిగా పెద్ద పని అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఇప్పుడు డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా నేనేం చేశానంటే సింపుల్గా దొడ్డురవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది చేసేసాను. ఈ మధ్య అసలు చేయట్లేదు అది. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.